స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం రంగపల్లి మండలం అనేక గ్రామాలు పర్యటించిన తాటికొండ రాజయ్య గారు కంచనపల్లిని సందర్శించి కంచనపల్లిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం. నేను అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసిందని చెప్పుకుంటాను. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు దద్దమ్మను నేను అభివృద్ధి చేసిందంటాను. 110 మందికి ప్లాట్లు ఉంటే వాళ్ళందరినీ నోళ్ళల్లో మట్టి కొట్టి దళితులకు 32 ఇళ్ళు ఇచ్చి ఆ ల్యాండ్ ఆ భూమిని అంతా ఖరాబు చేసినావు. ఇంకా నేను చేసిందని చెప్తాను. గబ్బెడ దాకా డబుల్ రోడ్ వస్తుంది. గబ్బెడ నుంచి రంగపల్లి దాకా డబుల్ రోడ్ ఉండదు. రైల్వే బ్రిడ్జ్ ఉండదు. మరి శ్మశాన వాడికి కడితే జనాలకు అందుబాటులో ఉండదు. ఇక్కడ పిఎస్సిఎస్ అక్రమాల మీద గురించి ఒకనాడు నువ్వు మాట్లాడవు. మహిళా భవనం అని చెప్పుకుంటావు. 10 సంవత్సరాలు పట్టింది. నువ్వు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు అని ఇవ్వలే. నువ్వు పెద్ద అదిగా చేసినావు. 2 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి కొని ఇచ్చినావా? దళితులకు ఎంతమంది దళిత బంధు ఇచ్చినావు? దళిత బంధు దగ్గర వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నావు అనే అభివాదం ఉన్నది. నువ్వు కమిషన్ తీసుకున్నావు అనే పేరున్నది. నువ్వు అభివృద్ధి చేయకుండా కంచనపల్లి పెద్ద చెరువు ఉన్నది. ఆ చెర్ల 10 సంవత్సరాల నుంచి కాలువ తీసుకురాలేదు. నువ్వు మల్లంపల్లి నుంచి గోదావరికి ఒక రోడ్డు లేదు. కోమాల నుంచి కంచనపల్లికి రోడ్డు లేదు. కంచనపల్లి నుంచి కన్యాపల్లికి రోడ్డు లేదు. మరి నువ్వు ఇంకేం చేసినావా ఈ ఊరికి? నేను పెద్దగా చేసిందని చెప్తాను. ఏం చేసినట్టు మాకు ఏం అవపడతలేదు. అందరూ అన్ని భూములు ఎమ్మెల్యేలు అంతా భూ కబ్జాలు చేసిందని ఆరోపణ ఉన్నది. కానీ నువ్వేం కబ్జాలు చేసినావో జనాలు ఇంకో తిరిగి అనుకుంటాను. దయచేసి నువ్వు కడియం శ్రీహారి ఏం చేసి ఉండాలి? కడియం శ్రీహారి మంచోడు అయితే పార్టీలోకి తీసుకున్నారు. మరి నువ్వు ఏఐసిసి దగ్గర ఆఫీస్ దగ్గర చక్కర్లు కొట్టావు, పిసిసి దగ్గర చక్కర్లు కొట్టావు. మరి నిన్ను ఎందుకు తీసుకోలేదు? ఆయన ఎందుకు తీసుకున్నారు? గదార్థం చేసుకొని మాట్లాడాలి. కానీ నువ్వు మరి నీ ఎందుకు తీసుకోలేదో అది నీకు అర్థమైతే లేదా? నువ్వు మంచోడు అయితే ఎందుకు తీసుకోకపోదు? నువ్వు మంచోడు కాకనే కదా తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ. మరి కడియం శ్రీహారిని ఎందుకు తీసుకున్నారు? ఆయన మంచి పేరుంటేనే కదా తీసుకున్నది. దాని మీద నువ్వేదో మాట్లాడుతున్నావు. దళితులకు ఏమైనా చేస్తే దళితుల మంచి చేస్తే వాళ్ళే నీ అనుకుందరు. దళితులకు నువ్వు ఏం చేసినావని నీ అనుకుంటారు. ఎవరు ఉండలేరు కదా నీ ఎంబడి. నువ్వు తొడలు కొట్టుకున్నా ఈ తొడలు అంబేద్కర్ భవనం సుత ఇక్కడ స్టోన్ వేసినావు. మరి ఒక అంబేద్కర్ భవనం కట్టేయగలిగినావా? అదే సుత 5 ఏళ్ళు దాటింది. ఒక పెట్రోల్ బంక్ వేసినావు. అదేసి 10 ఏళ్ళు అయింది. ఇక నువ్వు ఎక్కడ స్టోన్లే మిగిలినాయి తప్ప ఇక్కడ కంచనపల్లి అని మేము అభివృద్ధి చేసినా మేము ఇది చేసినా అని చెప్పుకుంటాం. 9లో మేము గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యేవు కాంగ్రెస్ విడిచిపెట్టి ఉద్యమం టీఆర్ఎస్లో పోయినావు. టీఆర్ఎస్లో ఏం చేయలేదు. మళ్ళీ నేను కాంగ్రెస్లోకి వస్తే నాకు తిరిగినావు. మరి కాంగ్రెస్లోకి వస్తే నేను మంచిని అయితే ఎందుకు తీసుకోపోతున్నారు? మంచి నా నడిచే ఎత్తుని ఎవడైనా కొట్టాడు. నువ్వు నడవని ఎత్తు కాబట్టి కాంగ్రెస్ తీసుకోలేదు. నువ్వు మోసం చేసినావని. కాబట్టే కంచనపల్లి ప్రజలు ఇవి అన్నిటిని గమనించి ఆయన దద్దమ్మ మా ఏ పని చేయలేదు కంచనపల్లిలో. కాబట్టి మీరు దయచేసి చేతి గుర్తు ఇంకొక ఏమిటంటే నీ పరిపాలనలో కంచనపల్లి 5,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఉన్న నాయకులకు కానీ నీకు కానీ సోయలేదు. ఒక ఎంపీటీ 5,000 ఓట్లకు ఒక ఎంపీటీసీ. ఎంపీటీసీని సుధ తొలగిస్తే మీకు కానీ నీకు ఈ పరిపాలన మీద కానీ సోయినైతే కంచనపల్లి 3 ఎంపీటీసీలు కావాలి. మరి ఎందుకు కాలేదు? మండలం కావాలని మీ దగ్గరికి వస్తే నువ్వు కాళ్ళు మొక్కినా కానీ కనీసం లెటర్ ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కంచనపల్లికి వచ్చి నువ్వు ఓట్లు అడిగినా నేను అభివృద్ధి చేసిందని చెప్తాను. దయచేసి ఇప్పటికైనా కంచనపల్లి ప్రజలు గమనించి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేని ఎమ్మెల్యేగా ఉండి చేయలేని దద్దమ్మను మాటలు నమ్మి మీరు బీఆర్ఎస్కు ఓటేయొద్దు. కాంగ్రెస్ అన్ని చేసింది. ఇక్కడ ఇంకా చేయబోతాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ కడియం కావ్యకు వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డ కడియం కావ్యకు ఓటేసి అత్యధిక మెజార్టీని ఇచ్చి కంచనపల్లి ప్రజలు మనం అభివృద్ధిని ఆకాంక్షించాలని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా.